Hello everyone, this is Lekha Sudhir. Welcome back to our channel Kadamba Sumam for Dubai trip day 4 vlog. మీకు తెలుసు కదా, కంటిన్యూటీ కోసం ప్రీవియస్ 3 వ్లాగ్స్ చూసేసి రండి. టూర్ డీటెయిల్స్ అండ్ యాక్టివిటీస్ బాగా అర్థమవుతాయి. ఈ డే 4 వ్లాగ్ లో స్కై వ్యూ యాక్టివిటీ అటెండ్ అయ్యాము అండ్ గోల్డ్ సూక్ కూడా విజిట్ చేసాము. ఆఫ్టర్ దట్ మా స్టేయింగ్ పామ్ అట్లాంటిస్ కి షిఫ్ట్ చేసాం ఫర్ నెక్స్ట్ 3 days. ఈ డీటెయిల్స్ అన్ని వ్లాగ్ లో క్లియర్ గా చూసేద్దాం రండి. ఇది స్కై వ్యూ దగ్గర గ్లాస్ స్లైడింగ్ ఎంట్రన్స్ అండి. గ్లాస్ స్లైడింగ్ 53rd ఫ్లోర్ లో ఉంటుంది. మీన్స్ 219.5 meters హైట్. ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద 53rd ఫ్లోర్ నుంచి 52nd ఫ్లోర్ కి అంటే ఒక్క ఫ్లోర్ స్లైడింగ్ ఉంటుంది. గ్లాస్ చాలా క్లియర్ గా ఉండడంతో థ్రిల్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ఫేమస్ టవర్స్ అన్ని కనిపిస్తుంటాయి. ఆ కనిపిస్తున్న టవరే బుర్జ్ ఖలీఫా. సూర్యుడిని తాకుతున్నట్టు భలే ఉంది కదూ. ఇంత హైట్ లోంచి చూస్తుంటే మేము వెళ్ళిన లొకేషన్స్ అన్ని కనిపించేస్తున్నాయి. చూడ్డానికి దగ్గరగా ఉన్నా కూడా ట్రావెలింగ్ కి మాత్రం చాలా టైం పడుతుంది. ఈ గ్లాస్ వ్యూ చూడండి ఎంత క్లియర్ గా ఉందో. మొదట్లో నడవడానికి కొంచెం నర్వస్ గా కూడా ఫీల్ అయ్యాము, కానీ వ్యూ చాలా బాగుంది. మేము స్టే చేస్తున్న హోటల్ వెకేట్ చేసేసి అట్లాంటిస్ కి ఈరోజు షిఫ్ట్ అయిపోవాలి. కానీ గోల్డ్ సూక్ అట్లాంటిస్ కి చాలా దూరము. సో ఈ రోజే ఎలాగైనా గోల్డ్ సూక్ కూడా విజిట్ చేసి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. కానీ క్యాబ్ లో వెళ్తే 500 rupees అండ్ టైం కూడా 15 to 20 minutes పట్టొచ్చు అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే నియర్ బై అబ్రా నుంచి బోట్ లో వెళ్ళాము. నియర్లీ 5 minutes లో రీచ్ అయిపోయాము. అండ్ మా ఇద్దరికి 2 dirhams ఈచ్ 1 dirham పడింది. సో 50 rupees లో మేము అక్కడికి రీచ్ అయిపోయాము. ఎన్ని దిరామ్స్ ఇవి? 1 dirham ఈచ్ వన్. బ్యాక్ ఫ్రంట్. ఓహో. అండ్ మోడ్ ఆఫ్ జర్నీ కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ వాటర్ మీద చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. చక్కగా సేద తీరుతూ వాటిని చూసుకుంటూ ఆహ్లాదంగా వెళ్ళిపోయాము. బోటు దిగగానే ఆ ఎదురుగా కనిపిస్తున్న కమాండ్ నుంచే గోల్డ్ సూక్ ఎంట్రీ ఉంటుందండి. చూసారా బంగారాన్ని ఎంత విచిత్రంగా తయారు చేస్తున్నారో. దుస్తులుగా హ్యాండ్ బ్యాగ్, మాస్కులు, స్కార్ఫ్లు, ఇంత ఫైన్ వర్క్ ని చాలా అభినందించాలి. ఈ రింగ్ చూసారా ఎంత పెద్దగుందో. ఇది వరల్డ్ గిన్నిస్ రికార్డ్ అట. దీని వెయిట్ 64 kilos. ఇక్కడ గోల్డ్ షాప్స్ అన్ని చూస్తుంటే మతిపోతుంది. మన హైదరాబాద్ లో జనరల్ బజార్ లో వీధి వీధుల్లో బండ్ల మీద 1 gram గోల్డ్ కుప్పలుగా పోసి ఎలా అమ్ముతారో అలాగా ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్ని రాజులుగా పోసేసి అమ్మేస్తున్నారు. కాకపోతే ఈ ఆర్నమెంట్స్ అన్ని మనం పెద్దగా వాడలేము. అన్ని అరబిక్ స్టైల్లోనే ఉన్నాయి. ఇక్కడ ఆర్నమెంట్స్ అన్ని 21 carats లో తయారు చేస్తారట. ఇక్కడ గోల్డ్ సూక్ లో కొన్ని షాప్స్ మన మలయాళీస్ వాళ్ళవి కూడా ఉన్నాయి. మోరోవర్ దుబాయ్లో గోల్డ్ ఎంతంటే అంత షాప్ చేసి మనం తెచ్చుకోవడానికి ఉండదు. ఫీమేల్ అయితే 40 grams, మేల్ అయితే 20 grams వరకు పర్చేస్ చేయాలి. అండ్ ఇండియాకి దుబాయ్కి గోల్డ్ రేట్ కూడా పెద్ద వేరియేషన్ ఏమీ లేదు. మొదట్లో ఉండేదట, ఇప్పుడు అంత వేరియేషన్ లేదు. అండ్ వేస్టేజ్ అవి కూడా ఇండియన్ రేట్సే అక్కడ కూడా రన్ చేస్తున్నారు. ఓన్లీ గోల్డ్ సూక్ లో 21 carat ఆర్నమెంట్స్ మీద మాత్రమే కొంచెం బార్గెన్ చేసే చాయిస్ ఉంటుంది. ఈ రెగ్యులర్ మన షాప్స్ ఖజానా, మల్బార్,
తనిష్క్ ఇలాంటి వాటికి వెళ్తే మాత్రం ఎక్కువ వేస్టేజ్లో డిస్కౌంట్ లేదు. సో అంత వేరియేషన్ లేనప్పుడు అక్కడ కొనడం వేస్ట్ అనిపించింది మాకు కూడా. కానీ గోల్డ్ వైజ్ మాత్రం షైన్, మేము తీసుకున్న చైన్స్ చాలా షైన్ బాగున్నాయి. గోల్డ్ సూక్ నుంచి రిటర్న్ అయ్యాక బర్దుబాయ్లోనే ఖజానాకి వెళ్ళాము. దుబాయ్ వచ్చినందుకు గోల్డ్ ఆర్నమెంట్ ఏదో ఒకటి కొనాలి అనిపించింది. అందుకని ఇక్కడే ఖజానాలో సింపుల్గా రెగ్యులర్ చైన్స్ తీసుకున్నాము. ఇదే పామ్ అట్లాంటిస్ హోటల్. ఇట్స్ నాట్ ఓన్లీ 5-star హోటల్, ఇట్స్ అన్ ఐకానిక్, ద బెస్ట్ లగ్జరీస్ హోటల్ ఇన్ దుబాయ్. హోటల్ ఎంట్రీ లాబీ నుంచి ఎక్కడ చూసినా ఆక్వా థీమే ఉంటుంది. ఇక్కడ సెంటర్లో చూసారా ఈ స్కల్ప్చర్, వేల సంఖ్యలో మౌల్డ్ చేసిన గ్లాస్ పీసెస్తో చేసిన వర్క్, కళ్ళు తిప్పుకోనికుండా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ హోటల్కి ఇదే హై పాయింట్. చెక్ ఇన్ అయిపోయాము. రూమ్ కూడా ఆక్యుపై చేసాము. రూమ్ ఎంట్రీలోనే కుకీస్, స్నాక్స్ ఉంటాయి. కాంప్లిమెంటరీ అని తినేయకూడదు. అవి తీసుకున్న 2 minutes లోనే మన బిల్ కి దాని ప్రైస్ యాడ్ అయిపోతుంది. సో నీడున్న థింగ్స్ మాత్రమే ఓపెన్ చేస్తే బెటర్. బాత్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది. వెట్ అండ్ డ్రై ఏరియాస్ కూడా సపరేట్ గా ఉన్నాయి. బెడ్రూమ్ బాల్కనీ కర్టెన్ ఓపెన్ చేయగానే ఆపోజిట్లో సీషోర్ కనిపించడం అన్నది నాకు చాలా ఇష్టమైన వ్యూ. సో నా గురించి సుధీర్ రిక్వెస్ట్ చేసి టాప్ ఫ్లోర్లో రూమ్ బుక్ చేశారు. హోటల్లో స్టే బుక్ చేసుకున్నందుకు ఆక్వావెంచర్ వరల్డ్ కూడా కాంప్లిమెంటరీ. ఇందులో వాటర్ పార్క్ కవర్ అవుతుంది, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ ద లాస్ట్ ఛాంబర్స్ ఎక్వేరియం కూడా ఉంటుంది. ఇది చాలా పెద్ద ఎక్వేరియం. ఇంకా గేమ్ జోను, సపరేట్ పూలు, ప్రైవేట్ బీచ్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ ఎక్వేరియం గ్లాస్ వాళ్ళు 10 meters హైట్, చాలా వెడల్పులో ఉంది. దానివల్ల ఎక్వేరియం క్లియర్ గా చూడొచ్చు. చాలా పెద్దగా కూడా ఉంది. ఎన్నో వేల రకాల ఫిషెస్ ఉన్నాయి ఇందులో. ఇది ద లాస్ట్ ఛాంబర్స్ ఎక్వేరియం ఎంట్రీ. ఎంటర్ అయ్యాక రకరకాల సీ క్రియేచర్స్ అన్ని విడివిడిగా సపరేట్ పార్టిషన్స్ లో ఉంటాయి. ఈ చేపలు చూడండి, తెల్లటి మంచు ముద్దల్లా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడేమో రంగురంగుల జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. బ్లూ కలర్, రెడ్ కలర్, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కానీ అవి కరిసాయంటే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది ఆ పెయిన్కి. నాకు ఈ ఫిషెస్ కలర్ కాంబినేషన్స్ చాలా నచ్చాయి. ఈ ఫిష్ చూడండి, బ్లాక్, ఆరెంజ్, లైట్ బ్లూ. అసలు ఏ డ్రెస్కి, శారీకి నేను ఈ కాంబినేషన్ చూడలే, చాలా బాగుంది. అండ్ కోరా కలర్ విత్ పేల్ ఎల్లో. నెక్స్ట్ ఈ బ్రింజాల్ అండ్ ఎల్లో కలర్. ఇది చూసారా, నిమో ఫిష్. నాకు చాలా ఫేవరెట్ ఈ నిమో ఫిష్ మూవీ. ఎన్నిసార్లు చూశాను నేను పిల్లలతో. వీటిని ఎండ్రకాయలు అంటారనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు. నియాన్ ఎల్లో అసలు ఎంత బాగుందో విత్ పర్పుల్, అది చాలా బ్యూటిఫుల్ కలర్స్.
నెక్స్ట్ డిన్నర్కి స్టార్ట్ అయిపోయాము. ఇందులో కూడా 4 రకాల బుఫేస్ ఉన్నాయి. కంప్లీట్ ఇంటర్నేషనల్ ఫుడ్, అన్ని కంట్రీ ఫుడ్ ఒక చోట, అండ్ ఏషియన్ ఫుడ్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడూ ట్రై చేయలేదు కదా అని ఇంటర్నేషనల్ డైన్కి వెళ్ళాము. అది క్యాలిడోస్కోప్ అని బాగుంది. వెరైటీస్ అయితే అసలు చెప్పలేము, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ డైన్లో అసిస్టెంట్స్ వస్తారు. చక్కగా ఏ ఫుడ్ తినొచ్చు, ఏది తినకూడదు, మనకి ఏదైనా ఫుడ్ ఎలర్జీ ఉందా, దేన్ని ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దగ్గరుండి. సో మనకు కావాల్సిన ఫుడ్ని కొంచెం ఈజీగా చూస్ చేసుకోగలిగాము. ప్రాన్స్, క్రాబ్స్, స్నైల్స్ అన్ని పచ్చివే కొంచెం అలా ఉడికిచ్చేసి దాని మీద సాల్ట్, పెప్పర్ సాట్ చేసేసుకొని శుభ్రంగా తినేస్తున్నారు. చాలా క్యాజువల్గా తినేస్తున్నారు. ఆ సరౌండింగ్ అంతా ఒక రకమైన వాసన, అసలు అటు వెళ్తే మనం ఫుడ్ కూడా తినలేము, అలా తినేస్తున్నారు ఇక్కడ వీళ్ళేమో. అన్లిమిటెడ్ జ్యూసెస్, డ్రింక్స్, ఫ్రూట్స్, డిజర్ట్స్, అసలు ఎన్ని రకాలో. సుధీర్ మాత్రం ఈ 5 స్టార్ హోటల్కి వచ్చి ఇంటర్నేషనల్ డైన్ బుక్ చేసుకొని చక్కగా బౌల్లో పప్పుచారు వేసుకొని ఆవకాయ ముక్క కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా తిన్నారు. ఈరోజంతా చాలా హెక్టిక్గా అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడవుతుందా, ఈ సీషోర్ వ్యూ ఎప్పుడు చూడాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను. మన నెక్స్ట్ బ్లాగ్లో అట్లాంటిస్ ద పామ్లో ఎలా స్పెండ్ చేసాము, ఏ యాక్టివిటీస్ అటెండ్ అయ్యామో చూసేద్దాం. Until then, keep watching Kadamba Sumam.